రామ్ ఫ్రెండ్స్, కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయలేనిది మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసి చూపించింది. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 తీసేయటం, అదే ఆగస్టు 5న రామ్ మందిర్ భూమి పూజ జరిగింది. ఈ రోజు ఆగస్టు 5న వక్ఫ్ సంబంధించి పెద్ద వార్త వినబోతున్నామా? Sources tell Times Now that the Modi government may put a check on the powers of Waqf boards to designate any property as a Waqf asset. Sources కూటమి ప్రభుత్వం కాబట్టి మోదీ ఏం చేయలేదు అనుకునే వాళ్ళు నోరు మూపించబోతున్నారా? బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, వచ్చే 5 ఏళ్లలో ఇంకా సినిమా ఉంది అని అంటున్నారు కొందరు. వక్ఫ్ చట్టానికి సవరణలు చేసి వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన న్యూసే మాట్లాడుతున్నారు. దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ సమాచారం నిజం కావాలి అని కోరుకుంటున్నారు మరికొందరు. అసలు మొత్తం వక్ఫ్ చట్టాన్నే రద్దు చేయాలి అని, సవరణలు కాదని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ సవరణల వల్ల మొత్తం భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రభావం చూపిస్తుంది. ఈ వక్ఫ్ షరియా చట్టం ప్రకారం ముస్లిమ్స్దే అంటున్నాడు ఈయన. वक्फ की है और इसमें ये लॉ है, मुल्क का भी लॉ है, इस्लामिक लॉ भी है कि वंस अ वक्फ इज़ ऑलवेज अ वक्फ, कि जिस प्रॉपर्टी को एक बार वक्फ कर दिया गया फिर ना उसको बेचा जा सकता है और ना खरीदा जा सकता है. సెక్యులర్ దేశంలో షరియా ఎందుకు వచ్చింది? అసలు ఏంటి వక్ఫ్ బోర్డ్? ఇది ఎందుకు ఇంత పవర్ఫుల్? అసలు ఏం సవరణలు చేయబోతున్నారు? ఏం జరుగుతుంది? అందరూ కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. కాశీ విశ్వనాథ దేవాలయం, గుజరాత్లోని భేట్ ద్వారకా, తాజ్ మహల్, ముఖేష్ అంబానీ ఇల్లు, హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ విప్రో ఆఫీసు, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ భవనాలు, తమిళనాడులోని 7 హిందూ మెజారిటీ గ్రామాలతో పాటు అక్కడి 1500 ఏళ్ల నాటి ప్రాచీన హిందూ దేవాలయం, వీటితో పాటు ఢిల్లీలోని 77% భూమితో పాటు దేశంలోని అనేక ఇతర ప్రాచీన ప్రసిద్ధ నిర్మాణాలను ఇప్పుడు వక్ఫ్ బోర్డు తమవిగా ప్రకటిస్తుంది. అసలేంటి వక్ఫ్ యాక్ట్? దేశవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశం అవుతుంది? ఎప్పటి నుండి ఇది మొదలైంది? ఎప్పుడు చట్టంగా మారింది? భారతదేశంలోనే 3వ అతిపెద్ద భూమి ఆస్తులు ఈ బోర్డు సొంతం. మొదట 2 స్థానాలు రైల్వేసు, డిఫెన్సు ఉన్నాయి. వక్ఫ్ బోర్డులో సుమారు 9,40,000 ఎకరాల విస్తీర్ణంలో 8,70,000 ఆస్తులను పర్యవేక్షిస్తున్నాయి. ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు. అసలు ఈ వక్ఫ్ యాక్ట్ ఏంటి? భారతదేశంలో 1954లో నెహ్రూ ప్రభుత్వం ముస్లిం వక్ఫ్ యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 64లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దేశ విభజన ద్వారా పాకిస్తాన్ నుండి శరణార్థులుగా భారత్ వచ్చిన హిందువుల ఆస్తులను అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ ఇక్కడి నుండి పాకిస్తాన్ వెళ్లిపోయిన ముస్లింల ఆస్తులను మాత్రం ఈ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులకు అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. 1995లో అదే కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ యాక్ట్ 54 స్థానంలో వక్ఫ్ యాక్ట్ 55 అమల్లోకి తీసుకొచ్చింది. 2013లో యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ యాక్ట్ 1995కి సవరణలు చేసి వక్ఫ్ బోర్డులకు మరిన్ని అపరిమిత అధికారాలు కల్పించింది. 2014 లోక్సభ ఎన్నికలకు కొంతకాలానికి ముందు ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఢిల్లీలోని 123 కీలకమైన ప్రదేశాల్లోని ఖరీదైన భూములను వక్ఫ్ బోర్డుకు సమర్పించింది. Tonight on the News Hour, we bring to you another tale of treachery of the Waqf Board. This time it's Delhi. Ladies and gentlemen, you'd be shocked to know that not just 1 or 2 properties but 123 prized properties in Lutyens, Delhi were gifted away by the Congress to the Waqf Board. ఇటీవల ఆ భూములను కేంద్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది అతి కష్టం మీద. వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారం ఏదైనా ఒక భూమి తమది అని వక్ఫ్ బోర్డు వద్ద నమ్మదగ్గ కారణాలు ఉంటే చాలు, అంతకుముందు ఆ భూమి కొనుగోలు విషయంలో జరిపిన లావాదేవీలన్నీ రద్దయిపోతాయి. మీ ఆస్తులు వక్ఫ్ బోర్డుకి చెందిపోతాయి. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం ముస్లిం మత అవసరాలకు వినియోగించబడుతోంది అని భావిస్తే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఎవరికి చెందిన ఆస్తినైనా స్వాధీనం చేసుకునే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉంది. భారతదేశంలో వక్ఫ్ బోర్డు అనేది ఎవరూ ప్రశ్నించలేని కోర్టులకు సమానమైన శక్తివంతమైన వ్యవస్థగా మారింది. దానికి ఉన్న అధికారాలతో ఏ భూములనైనా తమవిగా ప్రకటించుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ స్థలం నుండి మిమ్మల్ని బయటికి గెంటేయవచ్చు. హైదరాబాద్ బోడుప్పల్లో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 7,000 కుటుంబాలు తమ కష్టాజీతంతో డబ్బు కూడబెట్టుకుని నివాస స్థలాలు కొనుక్కుని వాటిని ప్రభుత్వం దగ్గర చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వక్ఫ్ బోర్డు అధికారానికి రోడ్డు పాలయ్యాయి. ఇప్పటికీ తమ భూముల కోసం హైదరాబాద్ రోడ్లపై నిరసన దీక్షలు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. ఈ వక్ఫ్ చట్టంలో ఉన్న మరో ప్రమాదకరమైన అంశం ఏంటంటే కేవలం ముస్లింలే సభ్యులుగా ఉన్న వక్ఫ్ బోర్డు తీసుకునే నిర్ణయమే అంతిమం. సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని కాదనడానికి లేదు. కానీ ఇటీవల అత్యంత అరుదైన కేసులో మాత్రం సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు నిర్ణయాలను తోసిపుచ్చింది.
తిరుచెంతురై గ్రామంలో హిందువులు మాత్రమే ఉన్నారు. రాజ్గోపాల్ అనే వ్యక్తి తన భూమిని విక్రయించేందుకు ప్రయత్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏమొచ్చింది? రాజగోపాల్ తన భూమిని విక్రయించడానికి రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నప్పుడు అతను విక్రయించాలనుకుంటున్న భూమి తనది కాదని, ఆ భూమిని వక్ఫ్గా మార్చారని, ఇప్పుడు దాని యజమాని వక్ఫ్ బోర్డు అని తెలుసుకున్నాడు. ఇది మాత్రమే కాదు, గ్రామస్తులందరి భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించేశారు. ఈ చట్టానికి సంబంధించిన మొత్తం 40 సవరణలకు శుక్రవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అధికార వర్గాల ప్రకారం ఈ సవరణలు ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనడానికి వక్ఫ్ బోర్డు అధికారాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రతిపాదిత సవరణల ప్రకారం ఆస్తులపై వక్ఫ్ బోర్డు చేసిన అన్ని క్లెయిమ్లు తప్పనిసరి ధృవీకరణకు లోనవుతాయి. వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన ఆస్తులకు తప్పనిసరి ధృవీకరణ ప్రక్రియ ప్రతిపాదించబడింది అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సవరణలకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర బోర్డులలో మహిళలకు ప్రాతినిధ్యాన్ని కల్పించడం ద్వారా వాటి సమగ్రతను పెంపొందింపచేసేందుకు కూడా రాబోయే సవరణలో నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణలో జిల్లా మెజిస్ట్రేట్లను చేర్చాలని ప్రభుత్వం పరిగణించింది. ఈ బిల్లును పార్లమెంటు ముందు తీసుకురాదలిచిన ఆగస్టు 5 మోదీ ప్రభుత్వ హయాంలో నిర్ణయాత్మకమైనది కావడం గమనార్హం. ఆస్తులను తమవిగా వక్ఫ్ బోర్డు పేర్కొంటున్న వివాదాస్పద భూములపై ప్రభుత్వంకు పరిశీలన జరిపి నిర్ధారించే అధికారం రానున్న సవరణలు కల్పించనున్నాయి. భారతదేశంలో వక్ఫ్ బోర్డులకు ఉన్నట్లు విస్తృత అధికారాలు ఇస్లామిక్ దేశాలు సౌదీ అరేబియా, ఒమాన్లో కూడా లేవు. ఈ వార్త విన్న ఓవైసీ మాత్రం ఆల్రెడీ ముసలి కన్నీరు పెట్టడం మొదలు పెట్టేశాడు. जो मीडिया ने रिपोर्ट किया उसकी बुनियाद पर मैं ये कह सकता हूं कि ये जो प्रपोज अमेंडमेंट से मीडिया में जो लिखा गया है वो इस बात को बताता है कि मोदी हुकूमत वक्फ बोर्ड की ऑटोनॉमी को छीनना चाहती है. అదే సెక్యులర్ దేశం అంటారు, కానీ ఒక మతానికి సంబంధించి దేశంలో ఉన్న భూములు వాళ్ళకు ఒక ప్యారలల్ ఎకానమీ అంటారు, హలాల్ అంటారు, వక్ఫ్ అంటారు. దేశంలో ఉన్న భూమిని ధారాదత్తం చేయడం సెక్యులరిజం ఎలా అవుతుంది? తప్పు కాదా? రేపటి నాడు ఒక హిందూ ఆర్గనైజేషన్కి కూడా ఇలాంటి అధికారాలు ఇచ్చి భూమి అంతా వాళ్ళదే అని చెప్తే ఇదే ఓవైసీ ఊరుకుంటాడా? అబ్దుల్లాలు ఊరుకుంటారా? సో అన్ని సమస్యలు పరిష్కరించినట్టే ఇది కూడా శాంతియుతంగా పరిష్కరిస్తారని, వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడానికి తొలి అడుగులు వేస్తున్నారని వార్తలైతే వినపడుతున్నాయి. ఏంటి అనేది ఈరోజు తెలిసిపోతుంది. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. యూట్యూబ్ జాతీయవాదుల యూట్యూబ్ వీడియోస్ని రెగ్యులేట్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రీచ్. జై భారత్, జై హింద్.